హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ మనం పండగ స్పెషల్ ఉగాది పచ్చడిని తయారు చేద్దాం. ఈ పచ్చడిలో ఉండే 6 రుచులు మన జీవితంలో ఎదురయ్యే వివిధ అనుభవాలకు ప్రతీక. పండగ రోజున ఈ పచ్చడిని చక్కగా సిద్ధం చేసుకొని కొత్త సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతిద్దాం. ఈ ఉగాది పచ్చడి కోసం ముందుగా చింతపండు రసాన్ని సిద్ధం చేసుకోవాలి. దీనికోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని కొద్దిగా నీళ్లు వేసి 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ చింతపండు నానేలోపు ఒక 25 మిరియం గింజల్ని చిన్న రోల్లోకి యాడ్ చేసుకొని మెత్తగా పొడిలాగా అయ్యే వరకు దంచుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బెల్లాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కరగబెట్టుకోవాలి. నేను ఇక్కడ బెల్లానికి చింతపండు నానబెట్టుకోవడానికి వాడిన వాటర్ వచ్చి 200 ml అండి. ఈ లోపు మన చింతపండు చక్కగా నానుంటుంది. ఇప్పుడు మనం నానిన చింతపండు నుంచి చింతపండు గుజ్జును తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రెయినర్ తీసుకొని అందులో మనం బెల్లం నానబెట్టుకున్న నీళ్ళని ఇందులో నుంచి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా చేయటం వలన బెల్లంలో ఏమైనా నలకలున్నా అవి పోతాయి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని బెల్లాన్ని ఒకసారి మొత్తం చక్కగా కలుపుకొని ఇందులో చిన్న మామిడికాయ ముక్కల్ని ఒక 3 టేబుల్ స్పూన్స్ని యాడ్ చేసుకోవాలి. మామూలుగా ఉగాది పచ్చడి కోసం మనం చిన్న మామిడి పిందెల నుంచి తీసుకున్న ముక్కల్ని ఇందులో వాడుకోవాలి. కానీ నేను ఉగాది పచ్చడి చేసే టైంకి మామిడి పిందె దొరకలేదు, అందుకే నేను మామిడికాయ ముక్కల్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ మిరియాల పొడి, 3/4 టీ స్పూన్ ఉప్పును యాడ్ చేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా మొత్తం చక్కగా కలుపుకున్నాక చివరగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేప పువ్వును యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. అంతేనండి, మన ఉగాది పచ్చడి సిద్ధం. ఈ పండగ రోజున ఈ ప్రత్యేకమైన పచ్చడిని ఆస్వాదించి కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ప్రారంభిద్దాం. మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది పండుగ శుభాకాంక్షలు.